బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. ఎటు చూసినా గొడవలే, విధ్వంసాలే. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ప్రాణభయంతో బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాలో తలదాచుకున్నారు. వాట్ పవర్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ పారిపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా ఎందుకు జరిగిందో తెలియాలి అంటే ముందు మీకు అసలు బంగ్లాదేశ్ హిస్టరీ ఏంటో తెలియాలి. ఒకప్పుడు అఖండ భారతంలో ఇండియా పాకిస్తాన్ కలిసే ఉండేవి. కానీ మతం కారణంగా హిందువులకు ఒక దేశం, ముస్లింలకు ఒక దేశం కావాలని చెప్పేసి 1947 ఆగస్టు 14న ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఈ పాకిస్తాన్ ఇండియాకి రెండు వైపులు ఉందని తెలుసు. వాటిని ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ అని అంటారని కూడా తెలుసు. మీరు వరల్డ్ మ్యాప్ ను అబ్జర్వ్ చేస్తే ఇండియాకి లెఫ్ట్ సైడ్ లో ఉండేది పాకిస్తాన్, ఇండియాకి రైట్ సైడ్ లో ఉన్న బంగ్లాదేశ్ ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్. కాకపోతే పాకిస్తాన్ లో ఉర్దూ మాట్లాడే ముస్లింస్ ఉండేవాళ్ళు, కానీ బంగ్లాదేశ్ లో ముస్లింస్ ఎక్కువగా ఉన్నప్పటికీ వారి ప్రాంతీయ భాష మాత్రం బెంగాలీయే. కాకపోతే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లో కూడా ఉర్దూనే మాట్లాడాలని చెప్పేసి పాకిస్తాన్ నుండి సివియర్ ప్రెషర్ ఉండేది. అయినా కూడా తప్పక వాళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అది December 7th, 1970లో అప్పుడు రెండు పాకిస్తాన్ కి ఎలక్షన్స్ జరిగాయి. జియోగ్రఫికల్ గా డిస్టెన్స్ లో ఉన్నా కూడా రెండు ప్లేసెస్ ఒకటే కంట్రీ కింద లెక్క. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీకి దాదాపు అన్ని సీట్స్ వచ్చాయి. కానీ ఇంకో పక్క పాకిస్తాన్ లో మాత్రం చాలా పార్టీస్ పోటీ పడ్డాయి. దాని వల్ల అక్కడ ఏ పార్టీకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేంత మెజారిటీ రాలేదు. పాకిస్తాన్ సంగతి తెలిసిందే కదా, పేరుకే డెమోక్రసీ, కానీ అక్కడ మిలిటరీకి చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళు అనుకుంటే రూలింగ్ ఉన్న పార్టీని ఈజీగా దించేసేయగలరు. ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ లో గెలిచిన అవామీ లీగ్ హెడ్ షేక్ ముజిబుర్ రెహమాన్, ఈయనే లెక్క ప్రకారం ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్. ఎందుకంటే ఈయన మెజారిటీ ఆఫ్ ద సీట్స్ గెలిచారు కాబట్టి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. డెమోక్రసీ పరంగా ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ని ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి మేము ఒప్పుకోమని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ తేల్చి చెప్పేసింది. అలా ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ కి ఒక 3 months పాటు డిస్కషన్ అనేది జరిగింది. కానీ ఇంకా రిజల్ట్ ఏమి రాకపోయేసరికి March 27th, 1971 లో ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ కి స్వతంత్రం ప్రకటించారు, ఇండిపెండెన్స్ అన్నమాట. ఇక నుండి ఈస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఒక భాగం కాదని, ఇది ఒక సెపరేట్ కంట్రీ అని, దీని పేరు బంగ్లాదేశ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ కుళ్ళుబోటు పాకిస్తాన్ మాత్రం ఈ మాటని యాక్సెప్ట్ చేయలేకపోయింది. బంగ్లాదేశ్ ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని, అలా వదిలేయకూడదు అని అక్కడికి పాకిస్తాన్ ఆర్మీని పంపింది. ఆ ఆర్మీ బంగ్లాదేశ్ లో భీకర యుద్ధం చేశారు. ఇంకో పక్క బంగ్లాదేశ్ కి ఎలాగైనా పాకిస్తాన్ నుండి ఇండిపెండెన్స్ కావాలని చెప్పి షేక్ ముజిబుర్ రెహమాన్ అండర్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఇలా ఈ యుద్ధం 9 నెలల పాటు జరిగింది. పాకిస్తాన్ కి అమెరికా సపోర్ట్ చేసింది. ఈ 9 నెలల్లో బంగ్లాదేశ్ లో ఈ యుద్ధం కారణంగా 30 లక్షల మంది చనిపోయారు. అప్పుడు బంగ్లాదేశ్ ఇంకా ఇండియాని హెల్ప్ అడిగింది. ఇండియన్ మిలిటరీ బంగ్లాదేశ్ కి వెళ్లి బంగ్లాదేశ్ తరఫున పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయడం స్టార్ట్ చేసింది. జస్ట్ 11 రోజుల్లోనే పాకిస్తాన్ మిలిటరీ లెఫ్టినెంట్ జనరల్ నియాజీని ఇండియన్ లెఫ్టినెంట్ జనరల్ జగత్ సింగ్ అరోరా పట్టేసుకున్నారు. ఇంకా చేసేది ఏమీ లేక నియాజీ లొంగిపోయి బంగ్లాదేశ్ ని లిబరేట్ చేయడానికి యాక్సెప్ట్ చేసి మన ఇండియా సమక్షంలోనే అగ్రిమెంట్స్ మీద సిగ్నేచర్ చేశారు. అలా ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ గా స్వతంత్రం తెచ్చుకుని మారింది. అలా బంగ్లాదేశ్ ని సాధించిన షేక్ ముజిబుర్ రెహమాన్ మన ఇండియాకి గాంధీ తాత లాగా ఆయన కూడా బంగ్లాదేశ్ కి ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ గారి కూతురే మొన్నటి వరకు బంగ్లాదేశ్ కి 5 సార్లు ప్రైమ్ మినిస్టర్ గా చేసిన షేక్ హసీనా గారు. అంటే 5వ సారి జస్ట్ స్టార్ట్ అయిన టర్మ్, ఈ లోపు ఎన్ని గొడవలు జరిగాయి అన్నమాట. ఇది బంగ్లాదేశ్ చరిత్ర. అదేంటి అంత గొప్ప వ్యక్తి కూతురు ఇప్పుడు బంగ్లాదేశ్ ని వదిలేసి ప్రాణభయంతో పారిపోవడం ఏంటి? అది కూడా బంగ్లాదేశ్ మిలిటరీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ షేక్ హసీనాని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేసి 45 నిమిషాల్లో దేశం వదిలి పారిపోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆ 45 నిమిషాల్లోనే హసీనా ప్రాణభయంతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇండియాకి వచ్చారు. అదేంటి మిలిటరీ హెడ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోమనడం ఏంటి? అసలు బంగ్లాదేశ్ ప్రెసెంట్ ఎందుకు అట్టుడిగిపోతుంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? ఇలాంటివన్నీ ఈ రోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1972 బంగ్లాదేశ్ ఆ గొడవ నుండి కొంచెం కుదిరిపడిన తర్వాత బంగ్లాదేశ్ కోసం పాటుపడిన ఫ్యామిలీస్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు కదా, వారి కోసం 9 నెలల పాటు యుద్ధం చేసి బంగ్లాదేశ్ ని సాధించినందుకు గ్రాటిట్యూడ్ గాను బంగ్లాదేశ్ గవర్నమెంట్ లోని జాబ్స్ లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం 30% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించారు. అప్పుడంతా బాగానే ఉంది, ఎందుకంటే చాలా కష్టపడి వీరోచిత పోరాటం చేశారు. పైగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి అలా రిజర్వేషన్ ఇవ్వడం తప్పేం లేదు అని చెప్పి అనుకున్నారు అప్పటి ప్రజలు. కాకపోతే 1997 లో ఈ రిజర్వేషన్ ని వాళ్ళ పిల్లలకు కూడా ఎక్స్టెండ్ చేశారు. కానీ అప్పుడు దీని గురించి కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినా కూడా పెద్దగా రచ్చం అవ్వలేదు. కానీ 2009 లో ఈ రిజర్వేషన్స్ ని వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అంటే మన వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ ఎక్స్టెన్షన్ కి బంగ్లాదేశ్ లో ఉన్న యూత్ మొత్తానికి ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు వార్స్ వలన, దాని ముందు పాకిస్తాన్ డామినెన్స్ వలన బంగ్లాదేశ్ లోని ప్రజలు ప్రాపర్ గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేదు. కానీ టైం గడుస్తూ వచ్చే కొలది బంగ్లాదేశ్ లో లిటరసీ రేట్ బాగా పెరిగింది. ఎప్పుడైతే ఒక ప్రదేశంలో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందో అక్కడ దేన్ని గుడ్డిగా ఫాలో అవరు, క్వశ్చన్ చేసే తత్వం పెరుగుతుంది. అలానే రిజర్వేషన్ సిస్టమ్ ని కూడా క్వశ్చన్ చేశారు. ఇక్కడ మెయిన్ ఇంకొక రీజన్ కూడా ఉంది. అప్పటికే బంగ్లాదేశ్ రిజర్వేషన్స్ అనేవి 56%
30% కి వెళ్ళిపోయాయి. అది ఎలా అంటే ఆల్రెడీ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం 30% రిజర్వ్ అయి ఉన్నాయి కదా, ఇంకో పక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ కోసం 10% కోటాని అలాట్ చేశారు, ఇంకో పక్క ఉమెన్ కోసం ఇంకొక 10% కోటాని అలాట్ చేశారు, మైనారిటీస్ కోసం 5% కోటాని అలాట్ చేశారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళ కోసం 1% కోటాని అలాట్ చేశారు. అలా మొత్తం 56% రిజర్వేషన్స్ కి వెళ్ళాయి. సో బంగ్లాదేశ్ లోని యూత్ కి కష్టపడి చదివి నిజంగా వర్తున్న వారికి 44 ఉద్యోగాలు, రిజర్వ్ లో ఉన్న వాళ్ళకి 56 ఉద్యోగాల ప్రతి 100 అని చెప్పి ఒక క్వశ్చన్ బలంగా స్టార్ట్ అయింది. అందులోనే ఎక్కువ పర్సెంట్ రిజర్వేషన్ ఆక్యుపెన్సీ ఉన్న ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా ఉంటే టాలెంట్ ఉన్న వారికి ఎలాంటి గుర్తింపు ఉండదని చెప్పి వాళ్ళు అనుకుని ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని ఎలా అయినా తీసేద్దాం అనుకున్నారు. అందుకని బంగ్లాదేశ్ లోని స్టూడెంట్స్ 2018లో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని రీఫార్మ్ చేయాలని చెప్పేసి. అంతేగాని దాన్ని తీసేయాలని చెప్పి వాళ్ళు పిటిషన్ ఏం వేయలేదు. కాకపోతే ఆ పిటిషన్ ని హైకోర్టు కన్సిడర్ చేయకుండా ఇంకా స్టూడెంట్స్ కి బాగా కోపం వచ్చేలాగా ఆ పిటిషన్ ని కంప్లీట్ గా కొట్టిపడేసింది. అప్పటి నుంచి స్టూడెంట్స్ అందరూ రోడ్డు ఎక్కడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు గొడవల రిజర్వేషన్ వద్దు అనేవారు, అలాగే కావాలి అనే రెండు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్యన జరగడం స్టార్ట్ అయ్యాయి. స్టూడెంట్స్ కి గవర్నమెంట్ మధ్యలో కూడా గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పేసి అర్థమైన షేక్ హసీనా గవర్నమెంట్ ఈ 30% రిజర్వేషన్స్ ని తీసేసింది, అంటే క్యాన్సిల్ చేసేసింది కంప్లీట్ గా. ఇక్కడితో అన్ని గొడవలకి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి అనుకున్నారు. కానీ అసలైన గొడవ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్న విషయం షేక్ హసీనాకి అప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఆ గొడవలు ఆగలేదు సరికదా, ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్ళాయి. దానికి కారణం గవర్నమెంట్ రద్దు చేసిన ఆ రిజర్వేషన్ ని మళ్ళీ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కోర్టులో ఫైల్ చేసి ఆ రిజర్వేషన్ తిరిగి కంటిన్యూ అయ్యేలా చేశారు. అప్పుడు బంగ్లాదేశ్ యూత్ మొత్తం షేక్ హసీనా కావాలనే ఈ రిజర్వేషన్స్ ని రద్దు చేసినట్టు చేసి డ్రామా ఆడి మళ్ళీ ఈ ఫ్యామిలీస్ తో కోర్టుకు వెళ్లేలా చేసి ఇదంతా ప్లాన్ చేశారని చెప్పి అనుకున్నారు. గొడవల తీవ్రతని ఇంకా ఇంకా స్టూడెంట్స్ పెంచేశారు. అప్పుడు సుప్రీంకోర్టు కలగజేసుకుని అందరికీ కంఫర్ట్ ఉండేలాగా ఒక డెసిషన్ తీసుకుంటాం, August 8 వరకు ఆగమని చెప్పింది. కానీ ఆ మాటలు వినే పొజిషన్ లో బంగ్లాదేశ్ స్టూడెంట్స్ గానీ ప్రజలు గానీ లేరు. పైగా కోర్టు ఆ రిజర్వేషన్స్ ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలని చెప్పి ఇచ్చిన తీర్పు మీద షేక్ హసీనా రెస్పాండ్ అవ్వలేదు. అలా రెస్పాండ్ అవ్వకపోవడం వాళ్ళు అనుకున్న దానికి ఇంకా బలం చేకూరేలా చేసింది. కానీ ఈ ప్రొటెస్ట్ అన్ని కూడా స్టార్టింగ్ చాలా పీస్ఫుల్ గానే సాగాయి. కాకపోతే ఒకే ఒక్క రోజు ఈ ఉద్యమాన్ని పూర్తి వైలెన్స్ గా మార్చేసింది. ఆ రోజే జూలై 15, 2024. ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్న అనేక విద్యార్థి సంఘాల పైన ఒకటేసారి దాడి జరిగింది. ఆ దాడిని చేసింది కూడా స్టూడెంట్సే, కానీ వాళ్ళు రూలింగ్ పార్టీ తరఫున రన్ అవుతున్న బంగ్లాదేశ్ చట్రా లీగ్ అనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు. అలా స్టూడెంట్స్ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ గొడవల్లో ఇంకో పక్క పోలీసులు కూడా టియర్ గ్యాసెస్ అలాగే రబ్బర్ బుల్లెట్స్ తో స్టూడెంట్స్ పైన దాడులు చేశారు, లాఠీ చార్జీలు చేశారు. అలా ఈ గొడవ స్టార్ట్ అయిన థర్డ్ డే జూలై 18, 2024 32 మంది చనిపోయారు. ఆ నెక్స్ట్ డేనే 75 మంది చనిపోయారు. ఒక్క ఆగస్టు 4నే 90 మందికి పైగా చనిపోయారు. అలా ఇప్పటికీ ఆ మృతుల సంఖ్య 400 పైగా చేరింది. అప్పుడు సుప్రీంకోర్టు 93% మెరిట్స్ కే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఒక వర్డిక్ట్ ఇచ్చింది. అయినా కూడా ఆ తీర్పును పట్టించుకునే పొజిషన్ లో కూడా బంగ్లాదేశ్ స్టూడెంట్స్ లేరు. అప్పటి వరకు రిజర్వేషన్స్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ కాస్త ప్రైమ్ మినిస్టర్ హసీనా రిజైన్ చేయాలని చెప్పేసి పట్టుబట్టారు. ఇంకా చేసేది ఏమీ లేక 3 days బ్యాక్ షేక్ హసీనా రాజీనామా చేసి 5th August ఇండియాకి వచ్చారు. అయితే మీకు ముందు చెప్పాను కదా, బంగ్లాదేశ్ మిలిటరీ షేక్ హసీనాకి 45 minutes టైం ఇచ్చారని చెప్పేసి. షేక్ హసీనా యాక్చువల్ గా మిలిటరీకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు భయపడ్డారంటే, ఒకప్పుడు షేక్ హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఫౌండర్ అని చెప్పాను కదా, ఆయన్ని కూడా మిలిటరీని దారుణంగా కాల్చి చంపేసింది. కేవలం ఆయన ఒక్కరనే కాదు, వారి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అదే రోజు కాల్చి చంపేసింది. ఆ టైంలో షేక్ హసీనా ఇంకా ఆమె సిస్టర్ ఎలాగో తప్పించుకుని ఇండియాకి వచ్చేసారు. అలా ఆమె ఆ టైంలో బ్రతికిపోయారు. ఇంకా బంగ్లాదేశ్ ప్రజెంట్ సినారియో గురించి చెప్పుకుంటుంటే ఒక గంట పైగా లెంత్ వస్తుంది. ఎందుకంటే షేక్ హసీనా ఇంటి పైన దాడులు, హిందువుల మీద దాడులు, షేక్ హసీనా పార్టీకి సపోర్ట్ ఉన్న ఎంపీస్ ఎమ్మెల్యేస్ ప్రాపర్టీస్ ని తగలబెట్టడం, ఇంకో పక్క ఒక యాక్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ లో లీడ్ గా చేశాడని చెప్పేసి ఆ యాక్టర్ ని అతని తండ్రిని ఇద్దరిని కొట్టి చంపేశారు. పాపం యాక్టర్స్ ఏం చేశారు బాస్, ఈ గొడవలకి హిందువులకి అసలు సంబంధం ఏంటి, వాళ్ళని కూడా కొట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇది రిజర్వేషన్స్ కోసం స్టార్ట్ అయిన ఒక మూమెంట్ అయినా కూడా తర్వాత ఈ ఇష్యూని ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు. మేబీ చైనా కూడా కావచ్చు. ఎందుకంటే ఇండియాకి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం, ఇండియాకి ఫేవర్ ఉన్న లీడర్స్ స్లోగా గద్దె దిగిపోతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాతో న్యూట్రల్ గా ఉన్నాడని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ని పాకిస్తాన్ మిలిటరీ వెంటనే దించేసి ఇంకెప్పుడు ఎలక్షన్స్ లో లైఫ్ లో పార్టిసిపేట్ చేయకుండా అతన్ని బ్యాన్ చేసింది. ఇంకో పక్క మయన్మార్ ని కూడా మిలిటరీ కంట్రోల్ లో తీసుకుంది. నేపాల్ కూడా ప్రజెంట్ ఇండియాకి ఫేవర్ గా లేదు. శ్రీలంక చూస్తే అప్పుల బాధ వల్ల చైనా దగ్గర ఎక్కువ అప్పులు చేసేసి కంప్లీట్ శ్రీలంక మొత్తాన్ని చైనా హ్యాండ్ ఓవర్ లో పెట్టేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అదే పరిస్థితి. కొత్తగా అపాయింట్ అయిన ఇంటర్న్ పిఎం కూడా ఇండియాతో మనకు ఎలాంటి శత్రుత్వం లేదు అని చెప్తున్నారు, కానీ ఆ విషయం మనం నమ్మడానికి లేదు. ఈవెన్ దో ఆయన ఒక పీస్ అవార్డు గ్రహీత అయినప్పటికీ కూడా ఇలా మన చుట్టూ జరిగే ఎన్నో కాన్స్పిరసీస్ చూస్తుంటే ఇండియాని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారన్న విషయం అర్థం అవుతుంది. కానీ ఇండియన్ టచ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ ప్రపంచంలో ఏ రెండు అగ్రదేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా ఆయా రెండు దేశాలకు మాత్రమే ఎదుగుతాయి. కానీ ఇండియాతో కనుక యుద్ధం జరిగింది అంటే అది World War III లీడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా మన ప్రపంచంలో అంత కోర్ పార్ట్ గా తయారైపోయింది ఈ రోజు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడతో ఆపుదాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కాంటెంట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.